ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయ్యారు. చెరొక ₹1,00,00,000 వచ్చాయి. మొదటి వ్యక్తి ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాడు. బ్యాంకు 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ ₹7 లక్షల. అంటే నెలకు ₹58,333. 10 సంవత్సరాల తర్వాత కార్పస్ అదే ₹1,00,00,000 ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ పెరగలేదు. ఇన్ఫ్లేషన్ తింటూ ఉంది. రియల్ వాల్యూ తగ్గిపోతుంది. ఇక రెండో వ్యక్తి అదే ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఫండ్ 12% రిటర్న్స్ ఇస్తుంది. SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. సంవత్సరానికి 7% విత్డ్రా చేస్తున్నాడు. మొదటి వ్యక్తి లాగానే. అంటే సంవత్సరానికి ₹7 లక్షల, నెలకు ₹58,333. సేమ్ అమౌంట్. కానీ ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది. విత్డ్రా చేస్తున్నాడు కానీ ఫండ్ 12% గ్రో అవుతూనే ఉంది. ఉన్న 7% పోగా మిగిలిన 5% కంపౌండింగ్ అవుతూనే ఉంది. 10 సంవత్సరాల తర్వాత కార్పస్ ₹1,80,00,000 అయింది. అంటే ఇద్దరికి తేడా ₹80 లక్షల. నిజంగా 12% వస్తాయంటే 15%, 18% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ విషయానికి వస్తే FDలో బ్యాంక్ మీ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పట్టుకుంటుంది. మీరు 20% ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే ₹58,333లో మీకు వచ్చేది ₹46,667 మాత్రమే. 30% స్లాబ్ లో ఉంటే కేవలం మీకు వచ్చేవి ₹40,833 మాత్రమే. ఇక SWP విషయానికి వస్తే ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా ఉంది. మొత్తం విత్డ్రావల్లో క్యాపిటల్ గెయిన్ పోర్షన్ మాత్రమే ట్యాక్సబుల్. అంటే లాంగ్ టర్మ్ లో LTCG కేవలం 12.5% మాత్రమే. FD కంటే కూడా చాలా తక్కువ. కాకపోతే మొదటి సంవత్సరం వచ్చే గెయిన్స్ మీద అంటే కేవలం లాభాల మీద STCG 20% పడుతుంది అంతే. మరి మీరు SWP చేయాలంటే ఎలా మొదలు పెట్టాలి? ఏ ఫండ్స్ లో ఎంత పెట్టాలి? కాల్ చేయండి. కలవకపోతే వాట్సాప్ చేయండి.